యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం తండేల్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ చందు ముండేటి తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన తెల్లవారుజాము నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. విడుదలకు ముందే పాటలు, ట్రైలర్ ద్వారా అంచనాలు పెంచిన ఈ సినిమా విడుదలయ్యాక భారీ రెస్పాన్స్ అందుకుంది. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని మంచి వసూళ్లను తన ఖాతాలో వేసుకుంది. నటన పరంగా చైతన్య మరో మెట్టు పైకెక్కాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేయగా చైతు ఆమెతో పోటీ పడి నటించాడు. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఇటీవలే ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టాడు. షోయు అనే పేరుతో ఫుడ్ బిజినెస్ మొదలు పెట్టాడు. అది సక్సెస్ఫుల్ గా నడుస్తుండటంతో ఇటీవలే స్కూజీ పేరుతో మరో కొత్త రెస్టారెంట్ ను ఓపెన్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఫుడ్ బిజినెస్ గురించి మాట్లాడాడు. కస్టమర్లకు మంచి టేస్టీ ఫుడ్ అందించటమే తమ టార్గెట్ అని నాగ చైతన్య అన్నారు. అలాగే ఇటీవల మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా నాగ చైతన్య రెస్టారెంట్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేవరా సినిమాను జపాన్ లో ప్రమోట్ చేసే భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్ లో షోయు అనే రెస్టారెంట్ ను రికమెండ్ చేస్తాను. మై డియర్ ఫ్రెండ్, నా కో యాక్టర్ నాగ చైతన్య ఆ రెస్టారెంట్ ఓనర్. ఇండియాలోనే బెస్ట్ జపనీస్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది. అక్కడ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు. దీనిపై నాగ చైతన్య మాట్లాడుతూ తారక్ అలా చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. దేవరా సినిమాని ప్రమోట్ చేసినప్పుడు జపనీస్ తో మన ఇండియన్ సూషీ గురించి మాట్లాడారు. ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అని నాగ చైతన్య అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇక నాగ చైతన్య ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మైథలాజికల్ థ్రిల్లర్ గా ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.